అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ముందుగా అందరికీ రంజాన్ శుభ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు. ఈ పండగ మనందరి జీవితాల్లో కూడా శుభశాంతులు తీసుకురావాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. సోదరులారా, మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో, ఈ వక్ఫ్ సవరణ చట్టంలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని కప్పిపుస్తూ మన ముందు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ బిల్ ని ఇక ఆమోదించే స్థానానికి తీసుకురావడం అనేది గమనార్హం. సో కొన్ని రోజుల్లో దాన్ని అమలు చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనేది మనకు తెలిసింది. సో ఈ సందర్భంగా, పండగ సందర్భంగా ముస్లింలైనా మేము ఏవైతే ఎన్డీఏ కూటమి మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉందో వాళ్ళతో మేము విజ్ఞప్తి చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, అదే విధంగా కూటమిలో ఉన్న అందరికీ, మీరు మద్దతు పలకకపోతే ఈ వక్ఫ్ చట్టం అనేది చట్టంగా ముందుకు వెళ్ళదు. ఈ రోజు యావత్ భారతదేశ ముస్లిం సోదర మహిళలందరికీ ఈదుల్ రంజాన్ యొక్క ఈదుల్ ఫితర్ ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి చట్టాలు తీసుకోవచ్చు. ఇక్కడ కానివ్వండి, అవి దాన్ని అంబరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చి ఈ చట్టం ద్వారా ముస్లిం సమాజం ఏదైతే ఆస్తి ఉందో ఆ ఆస్తిని కూడా కబ్జా చేయాలి కాదు. ఈ ఆస్తి ఏది ఉన్నాయో ఈ ముస్లిం సమాజం యొక్క తాత ముత్తాత వచ్చినటువంటి యొక్క ఆస్తిది. ఈ ఆస్తి మనది, ఈ ఆస్తి ఎవరిది కాదు. ఈ ఆస్తి కబ్జా చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు చేస్తుంది. మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే మీరు ఉన్నారో ఈ పార్లమెంట్ పెట్టినటువంటి బిల్లును మీరు ముస్లిం పక్షపాతి అని చెప్పుకుంటున్నారు ప్రతిసారి. ఈ ముస్లిం పక్షపాతిని నిరూపించుకోవడానికి పార్లమెంట్ లో పెట్టిన బిల్లును మీరు వ్యతిరేకించాలని మేము ముస్లిం సమాజాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, ఈ వక్ఫ్ భూమి అనేది ముస్లిం తాత ముత్తాతల సంప్రదాయ ప్రకారము వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత వారి ఆస్తిని ఒక సంఘానికి అప్పచెప్పడం జరుగుతుంది. దాన్ని వక్ఫ్ అంటారు. అలాంటి ఆస్తిని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తన ఆదాని అమ్మానికి ఇవ్వడానికి లేక భూమి మీద కబ్జా చేయడానికి చూస్తోంది. కాబట్టి భారతదేశం యావత్ ముస్లిం సమాజం దీన్ని వ్యతిరేకిస్తుంది. రాబోయే రోజుల్లో పార్లమెంట్ లో ఈ బిల్లుని గౌరవనీయులు కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.